ఇక ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, రోజా, ఇక ఏదైతే కేంద్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఇద్దరికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది. కిషన్ రెడ్డికి రెండవసారి కంటిన్యూ అవుతున్నారు. మరోపక్క బండి సంజయ్ కూడా అవకాశం కల్పించారు. అయితే ఈటల రాజేందర్ తనకు ఛాన్స్ ఉంటుందేమని చెప్పి అనుకున్నారు, కానీ ఈటలకు కొంత ఆశాభావం కలిగినట్టుగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అంటే ఎన్డీఏ కూటమిలో చాలా కీలక పార్టీగా ఉంది టీడీపీ. సో టీడీపీ పార్టీకి ఇప్పటికే 2 క్యాబినెట్ బెర్తులు ఖరారు చేశారు. ఒకటి రామ్మోహన్ నాయుడు, రెండవది ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్. ఇక బీజేపీకి కూడా అవకాశం కల్పించారు. శ్రీనివాస్ వర్మ నర్సాపురం నుంచి గెలుపొందారు. సో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్లోకి పురంధేశ్వరి వస్తారని ప్రచారం జరిగింది. కానీ పురంధరేశ్వరికి ఏ విధంగానైతే లోక్సభలో స్పీకర్గా అవకాశం కల్పించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే ఓవరాల్గా కూడా అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ప్రత్యేకంగా ఛాన్స్ కల్పించారు. జేడీయూ కావచ్చు, అటు జేడీఎస్ కావచ్చు, అన్ని పార్టీలకు చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన పార్టీకి కూడా ప్రత్యేకంగా ఛాన్స్ కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క చూసినట్లయితే సాయంత్రం 7:15 భారతదేశానికి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రపతి భవన్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క ఇరుగు పొరుగు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు సైతం ఇప్పటికే వచ్చేస్తున్నారు. బంగ్లాదేశ్కు సంబంధించి కావచ్చు, శ్రీలంక, ఈ విధంగా నేపాల్కి సంబంధించి కూడా ప్రధానమంత్రులు, అధ్యక్షులు చేరుకుంటూనే ఉన్నారు. అయితే ఏ విధంగానైతే మొత్తం 10,000 మంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పారు. బీజేపీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. వాళ్ళు సైతం ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రొసీజింగ్ ప్రకారం ఏదైతే ప్రధానమంత్రి తన క్యాబినెట్ జాబితాను రాష్ట్రపతికి అందజేస్తారు. సో ఇప్పటికే ఆ లిస్టు కూడా అక్కడికి వెళ్ళింది. సో క్యాబినెట్ మంత్రులకు మరోసారి ప్రత్యేకంగా కూడా అందబోతుంది. మనం ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఉన్నాము. రెండోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. కిషన్ రెడ్డి గారి సతీమణి మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం. ఎలా అనిపిస్తుంది రెండోసారి కిషన్ రెడ్డి గారు కేంద్ర క్యాబినెట్లోకి అడుగుపెట్టి? చాలా సంతోషంగాను, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మరి కిషన్ రెడ్డి గారు మొదటిసారి మినిస్టర్ అయిన తర్వాత ఆయన సికింద్రాబాద్కి చేసిన డెవలప్మెంట్ చూసిన హైకమాండ్ ఆయనను గుర్తించి మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు తనకి ఏ బాధ్యత ఇచ్చినా కూడా 100% దానికి జస్టిస్ చేస్తారని ప్రూవ్ అయింది. మొదటిసారి ఎప్పుడైతే ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు రెండోసారి ఛాన్స్ వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ సతీమణిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే మొదటిసారి మేము మరి కిషన్ రెడ్డి గారికి క్యాబినెట్ వస్తుందని ఊహించకుండా జరిగింది. అయినా కూడా మేము చాలా సంతోషంగా ఉండి అది ఒక బాధ్యతగా తీసుకున్నాము. బాధ్యత తీసుకొని కిషన్ రెడ్డి గారు మరి తన పూర్తి సమయం కేటాయించి 3 పోర్ట్ఫోలియోలకి చాలా జస్టిస్ చేశారు. మంచి హార్డ్ వర్క్ చేసినారు. అలాగే సికింద్రాబాద్ కూడా పూర్తి సమయం కేటాయించి చాలా డెవలప్మెంట్ చేశారు. అందుకే ప్రజలు మరోసారి నమ్మి ఆయన డెవలప్మెంట్ చూసి మళ్ళీ రెండోసారి గెలిపించడం జరిగింది. మరి హైకమాండ్ కూడా కిషన్ రెడ్డి గారు మినిస్టర్గా 3 పోర్ట్ఫోలియోలకు ఎంత డెవలప్మెంట్ చేశారనేది చూసి గుర్తించి మళ్ళీ రెండోసారి ఇచ్చడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలోకి కీలక శాఖ అయినటువంటి హోంశాఖతో ఎంట్రీ అయ్యారు, హోంశాఖ సహాయ మంత్రితో. ఆ తర్వాత టూరిజం, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి, డోనర్కి సంబంధించి ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోలు నిర్వహించారు. సో ఇప్పుడు నిర్వహించేటటువంటి శాఖ ఎలా ఉండబోతుందని చెప్పి కావ్య కిషన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను నిజంగా చెప్పాలంటే ఏ శాఖ ఇచ్చినా కిషన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారని నమ్మకంతో ఉన్నాను. కానీ ఏ శాఖ అయినా మాకు పర్వాలేదు అని దేనికైనా మేము జస్టిస్ చేస్తాము. మేడం, మీరు కిషన్ రెడ్డి గారి కోసం మొదటి నుంచి అంటే ఎమ్మెల్యేగా ఉన్న నాటి నుంచి కూడా అమర్పేటలో ప్రచారం చేశారు. ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా ప్రచారం చేశారు. ప్రచారం సందర్భంగా ఎలా అనిపించేది మీకు?
చాలా సంతోషంగా అనిపించింది. అంటే కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా మహిళల్లో కూడా కిషన్ రెడ్డి గారి పైన చాలా గౌరవం, నమ్మకం. కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేడం మీరు రాకపోయినా కూడా మేము ఆల్రెడీ కిషన్ రెడ్డి గారికి వేయాలని డిసైడ్ అయినాం. చాలా సంతోషంగా ఉంది, మా కిషన్ రెడ్డి గారు ఇంత డెవలప్మెంట్ చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా రెండోసారి ఓటేస్తామని ప్రతి చోట పాజిటివ్నెస్ చూశాక నాకు చాలా గర్వంగా అనిపించింది. అంటే కిషన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడు మరి సికింద్రాబాద్ ప్రజలకి ఉంటే చాలా డెవలప్మెంట్ అవుతుందని కూడా నేను కూడా నమ్మాను. అదే నిజమే. ఇది చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నారు. మొత్తానికి తెలంగాణకు 2 బెర్తులు ఖాయం కావడం, అటు కేంద్ర మంత్రి వర్గంలోకి మరోసారి కిషన్ రెడ్డి, ఇంకోవైపు బండి సంజయ్ కూడా ఛాన్స్ దక్కింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3, మొత్తం కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి 5 కేంద్ర కేబినెట్లోకి రాబోతున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని చెప్తున్నారు. విస్తరణలో ఖచ్చితంగా మరికొన్ని స్థానాలు కేంద్ర కేబినెట్లో దక్కుతాయని చెప్పి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజా, రాజు, అయితే మరికొన్ని స్థానాలకు సంబంధించి మీరు చెప్తున్నట్టుగా ఇంకొన్ని స్థానాలు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు కదా, వాటిపై ఎప్పటిలోగా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎస్, ఇప్పుడున్నటువంటి ఏదైతే షెడ్యూల్ ప్రకారం ముందుగా ఈరోజు మొదట అంటే 3వసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే మొదట ఏ విధంగానైతే ఎంపీలందరూ కూడా, కొత్తగా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు బడ్జెట్ సెషన్స్ జరుగుతాయి. అవి అయిపోగానే 2 రకాలుగా జరగబోతుంది. అంటే ఏదైతే క్యాబినెట్లో చోటు దక్కని వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా మరికొన్ని కేటాయింపులు అనేటివి ఉంటాయి. అటు జాతీయ అధ్యక్షుడి నుంచి రాష్ట్రాల అధ్యక్షుడి వరకు కూడా మార్పులు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెడతారు. దాంతోపాటు మిగతా ఏదైతే మంత్రివర్గ విస్తరణ అనేది కూడా తర్వాత ఉంటుంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయి కసరత్తు అయితే బీజేపీ ఇప్పటికే చేస్తుంది ఎన్డీఏ పక్షాలతో కలిసి. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజు. కేబినెట్లోకి తీసుకున్న మంత్రులతో మోడీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి 4 కేబినెట్లో చోటు దక్కింది. సో ఇవాళ సాయంత్రం మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి ముందే కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న మంత్రులందరితో కూడా మోడీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. కొద్దిసేపటికే ఆ సమావేశం ముగిసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది.